తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నేడు విచారణ జరగనుంది. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ కేసును సిబిఐ విచారించాలని కోరుతూ టీవీకే పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, మన జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన చాలా విషాదంతో కూడుకున్న ఘటన ఇది. దీనికి సంబంధించి ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని మొదటి నుంచి టీవీకే పార్టీ అనుమానిస్తుంది. దీన్ని సిబిఐతో దర్యాప్తు జరపాలని కోరుతూ ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. దీని మీద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వాస్తవంగా కుట్రకోణంతో జరిగిందా లేకపోతే అక్కడ యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయంలో ఈరోజు కోర్టు తీర్పుని కూడా పరిగణలోకి తీసుకుని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు తమిళనాడు వ్యాప్తంగా. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో ఈ టీవీకేకి సంబంధించి ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య ఏదైతే 27వ తారీఖు రోజు జరిగిన సంఘటన ఉందో కరూర్ జిల్లాకు సంబంధించి, అది దాదాపు 41 మంది ప్రాణాలు తీసింది అనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అంశానికి రాజకీయ రంగు అంటుకుంది అనేది చెప్పాలి. ఎందుకంటే ఈ తొక్కిసలాట వెనుక కుట్రకోణం ఉంది అని ఇప్పుడు ఖచ్చితంగా ఈ సిబిఐ దర్యాప్తు చెయ్యాలి అని చెప్పేసి టీవీకే కోరుతోంది. అయితే మద్రాసు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలయ్యింది. అయితే ఈ ర్యాలీ జరుగుతుండగా కొందరు రాళ్లు రువ్వారని, ఆ వెంటనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తుంది. దాంతో అక్కడ గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి టీవీకే కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ గందరగోళ పరిస్థితుల్లోనే తొక్కిసలాట జరిగింది. అందుకు ఆ ఘటన మీద స్వతంత్ర దర్యాప్తు జరగాలి అని చెప్పేసి సోమవారం మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ని టీవీకే పిటిషన్ వేసింది. అయితే ఈ ఘటన విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం అలాగే సిబిఐ అప్పగించాలని ఎప్పటి నుంచో కోరుతుంది. అయితే న్యాయవాది అరివేగలగన్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా డిఎంకేనే ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టీవీకే ర్యాలీకి సంబంధించి అంటే ఇప్పుడే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను అని చెప్పేసి టీవీకే చీఫ్ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసింది. అయితే తాను చేపట్టిన రాష్ట్ర పర్యటనను వాయిదా వేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆయన ఖచ్చితంగా ఈ 2 వారాల పాటు ఈ వాయిదాలు ఏదైతే ఈ పర్యటనలు ఉన్నాయో వాయిదా వేస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు ఇటు పార్టీలకు సంబంధించి మాత్రం ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పుకోవాలి రహీం. ఎందుకంటే ముఖ్యంగా ఇటు డిఎంకే కావచ్చు, ఇటు ఇతర పార్టీలు కావచ్చు, ఇప్పుడు విజయ్ ని తొక్కాలన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి టీవీకే ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు కానీ ఏదేమైనప్పటికీ దాదాపు 41 మంది వాళ్ళ మృతుల సంఖ్య ఉంది. అంటే వాళ్ళకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ, అలాగే ఇటు టీవీకే నుంచి కూడా ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. కానీ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే 18 మంది మహిళలు ఉన్నారు, 13 మంది పురుషులు, అలాగే చిన్నారులు కూడా ఉన్నారు. అయితే మరి వీళ్ళందరికీ తీరని లోటే అని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ అయితే ఈ రోజు కొనసాగుతోంది. మరి చూడాలి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి అనేది. హారిక, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ టీవీకే పార్టీ సంబంధించినటువంటి ఇంత భారీ తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ప్రస్తుతం అతను ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో యాత్ర కానివ్వండి ఇవన్నీ కూడా టీవీకే ఎవరైతే విజయ్ ఉన్నారో అధ్యక్షులుగా, అతను ఒక 2 వారాల పాటు వాయిదా వేసుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో 2 వారాల తర్వాత మళ్ళీ మొదలు పెడతాను, దీని వెనుక కుట్రకోణం ఉంది, అన్ని బయట పెడతాను అనేటువంటి వార్తని ప్రెస్ మీట్ ద్వారా విడుదల చేశారు విజయ్. దీన్ని చూస్తే ఇప్పటికీ ఇలాంటి బహిరంగ సభలు మాత్రం మళ్ళీ మొదలు పెడతాను అనేటువంటి వెనక అనేక రాజకీయ పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. కొంతమంది చేసిన ట్వీట్లు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అంటే మొదటిసారిగా విజయ్ పెట్టినటువంటి సభలో మొదటిసారి ఒక అతను చనిపోవటం, చాలా మంది గాయపడటం కూడా జరిగింది మొట్టమొదటి సభ. అప్పట్లోనే ఒక అతను ట్వీట్ చేశాడు, ఇంకా రాబోయే రోజుల్లో ఇలా 10ల సంఖ్యలో మరణాలు చూస్తాం విజయ్ సభలని. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది జరిగిన కరూర్ సంఘటన బట్టి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా 2 వారాల తర్వాత మళ్ళీ ఇలాంటి మొదలు పెడతానంటున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా దాని విమర్శలు ఎదుర్కొంటుంది ఏంటంటే కేవలం ఒక అర్ధరాత్రి మనసు కలిసివేస్తుంది అని విజయ్ పెట్టిన ట్వీట్ తప్ప ఎక్కడ కూడా తను దానికి సంబంధించినటువంటి ఇంతవరకు వీడియో రిలీజ్ చేయడం కానివ్వండి, దానికి సంబంధించి క్షమాపణలు కోరటం కానివ్వండి, ఎటువంటి తన వైపు నుంచి చర్యలు చేయట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటా ఉన్నాడు. దీనికి సంబంధించి ఏమైనా మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా?
ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము తమిళనాడు కరూర్లో ఆల్రెడీ ఇటు బీజేపీ నుంచి ఎంపీలు చాలా మంది అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించారు. ఆ కరూర్ ఆ ప్రదేశం ఏదైతే ఉందో, బహిరంగ సభ జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ అందరూ రాజకీయ నాయకులు వెళ్ళి దాన్ని పరిశీలించి దాదాపు ఇక్కడ 20,000కు పైగా మంది పట్టే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఇలాంటి తొక్కిసలాట జరగడం చాలా అమానుషం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే వీళ్ళు 2-3 ప్రపోజల్స్ ఇచ్చారు. అంటే మేము బస్ స్టాప్ దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి ఇలాంటి కొన్ని 2-3 ప్రదేశాలు ఇచ్చినప్పటికీ ఇది కరూర్ సభ ఏదైతే జరిగిందో ఆ కరూర్ ప్రాంతం కూడా చాలా పెద్దది, విశాలమైనది. ఎంత జనాభా వచ్చినా అక్కడ హ్యాండిల్ అవుతుంది అన్న కోణంలో దీన్ని పోలీసులు ఇచ్చారు అని చెప్పేసి మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇటు పార్టీ కావచ్చు, అధికార పార్టీ నేతలు కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, ఇప్పుడు విజయ్ మీద వేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే ఖచ్చితంగా విజయ్ వైఫల్యమే ఇది. ఆయన లేటుగా రావడం, దాదాపు 7 గంటలు లేటు రావడం వల్లనే ఈ సంఘటన జరిగింది. లేకపోతే అసలు ఇంత జరిగేది కాదు. అంటే జనాభా వచ్చే వరకు వేచి చూశారు. వాళ్ళు వచ్చిన తరువాతనే ఇదంతా జరిగింది. అంటే ఆయన రావడంతోనే ఇప్పుడు మనం చూసినా కూడా దాదాపు ఆయన రాకముందు అంటే 12 గంటలకు విజయ్ రావాల్సి ఉండే. అయితే 12 గంటలకు అక్కడ జనాభా 5,000 మంది మాత్రమే అని చెప్పేసి అక్కడ నివేదికలు చెప్తున్నాయి. ఎప్పుడైతే సాయంత్రం అయ్యే కొద్దీ మెల్లిమెల్లిగా జనాభా రావడం, ఆ ఫ్లో పెరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే విజయ్ వచ్చారో అప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ పోగయ్యారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన స్పీచ్ మొదలు పెట్టిన తర్వాత ఫ్యాన్స్ కావచ్చు, టీవీకి అభిమానులు కావచ్చు, ఇటు విజయ్ సూపర్ స్టార్ కాబట్టి విజయ్ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఆయనని చూడడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆయన మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయ్యింది. పైగా ఒక పిల్లాడి కోసం జరిగింది. అంటే ఒక పిల్లాడు తప్పిపోయారు, అందువల్ల అక్కడ కొంచెం గందరగోళం అయ్యింది అని చెప్పేసి ఇలాంటి రకరకాల మాటలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే స్పీచ్ కొనసాగినప్పుడే అక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాటర్ బాటిల్స్ ఇచ్చారు విజయ్. ఆ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం పైనుంచి విసిరేయడం వల్ల మా అభిమాన నటుడు బాటిల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అక్కడ గందరగోళం సృష్టించారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడుకొని ఇప్పుడు ఇదంతా ఈ ఘటన జరగడానికి కారణాలు అయి ఉంటాయి అని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి చూడాలి, మరి డిఎంకే ఇటు అధికార పక్షం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే టీవీకే ఆల్రెడీ 10 ఏవైతే సూత్రాలు ఉన్నాయో, అంటే మహిళలు గర్భిణీ స్త్రీలు రావద్దు, చిన్నపిల్లలు రావద్దు, వృద్ధులు రావద్దు అనుకుంటే ఒక 10 నియమాలు పెట్టుకున్నది. మరి ఆ 10 నియమాల్లో ఒక్కటి కూడా పాటించలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి వాళ్ళ నియమాలలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, లేకపోతే డిఎంకే అధికార పక్షం ఏమైనా దాని మీద నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఇటు సిబిఐ విచారణ అయిన తర్వాత మరి అక్కడ కుట్రకోణం ఉందా లేదా అని నిర్ణయించిన తర్వాత మిగతా డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.